బిగ్ బాస్ లో ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిపోయిన బెజవాడ బేబక్క ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిపోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయిందే జరుగుతాయి అక్కడ. వెళ్ళగానే మీకు ఒక కిచెన్ డిపార్ట్మెంట్ అది ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? కానీ ఒక కుక్కర్ అన్న పదం వాడిన ఫుల్ మైండ్ గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్ ఎవరు అంటారు మీ దృష్టిలో? ముగ్గురు బాగా ఈ గ్రూపీజం అనేది కూడా ఇప్పుడు ఉందా? మీరు చూస్తున్నారుగా. అక్కడైతే మీరు అన్నట్టు అందరూ నాటకాలు ఆడుతున్నారు, కానీ బేబక్క మాత్రం నాటకాలు ఆడేదా? ఎవడు చూస్తే చూసాడు, లేకపోతే లేదు, నాకు అనవసరం. మీ మాటలు వింటూ ఉంటే సో బిగ్ బాస్ గురించి మీరు అంతగా తెలుసుకొని వచ్చినట్టు మాత్రం అనిపించట్లేదు. అక్కడ ఏంటంటే బాగా నాటకాలు, డ్రామాలు చేయాలి. బాగా చిన్న విషయాన్ని కూడా రచ్చరచ్చ చేయాలి, గొడవలు పెట్టాలి, గొడవలకు కారణం అయ్యాలి, గొడవలు ఆపకూడదు. అది గొడవలు ఆపకూడదు, ఇంకా గొడవలు పెంచాలి, అప్పుడే వాళ్ళకి ఇష్టం. అంతలోకే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం మేబీ వాళ్ళకి అనిపించచ్చు షీఈస్ ట్రెండింగ్ అవుట్ సైడ్ ఆల్సో, షీఈస్ మళ్ళీ రీ ఎంట్రీ టైప్ ఉందంత బాగుంటది కదా. ఉండే ఛాన్స్ ఏమన్నా ఉందా? రీఎంట్రీస్ 5 ఉన్నాయి ఇందులో. ఆయన ఇండైరెక్ట్ గా అన్నారు నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్ లో. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో బిగ్ బాస్ లో ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిపోయిన బెజవాడ బేబక్క అసలు ఫ్యాన్స్ కానీ తను ఎంటర్టైన్ చేసిన విధానం కానీ మనం అయితే మర్చిపోలేం. అంత తొందరగా వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఇప్పుడు మన ముందు బెజవాడ బేబక్క ఉంది, మరి మాట్లాడేద్దాం. హలో బెజవాడ బేబక్క గారు. హాయ్ చాణక్య, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. నేను కూడా అలాగే ఉన్నా, కాకపోతే కొంచెం సాడ్ గా కూడా ఉన్నా. అస్సలు లేదు. హలో, గుండెలోంచి బాధ లేదు లేదు లేదు. ఏదైనా అవకాశమే, ఏదైనా మన మంచికి అనే టైప్ నేను. ఏది జరిగినా ఒక కారణం ఉంటది. అంటే ఇవాళ ఈరోజు నీతో ఇలా నేను ఇక్కడ ఉండాలి అని రాసుంది కాబట్టి నేను బయటకు వచ్చా. కానీ ఏంటంటే యూజువల్గా మీ యొక్క టాలెంట్స్ కానీ, సో ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్గా కానీ, సింగర్గా కానీ మీరు ఎంటర్టైన్ చేసిన విధానం కానీ దట్ వాస్ ఆసమ్. షూర్, ఖచ్చితంగా 100కి 100%. అలాంటిది బేబక్క బిగ్ బాస్లోకి వెళ్ళింది అనేటప్పటికీ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై. అవును, నా ఏవి కూడా అలా భయంకరంగా ఉందంట కదా, బాహుబలి రేంజ్లో వేసారంట కదా ఏవి. ఆ ఏవి చూసే ఎక్స్పెక్టేషన్ బాగా ఎక్కువ జనాలు పెట్టుకున్నట్టున్నారు మేడం అంట. యా, అలాంటి బేబక్క ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిపోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయిందే జరుగుతాయి అక్కడ. ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నేను బయటకు వచ్చా. కానీ వన్ థింగ్ ఏంటంటే, సో మీరు ఎలా అయితే ఎంత హ్యాపీగా అయితే లోపలికి వెళ్ళారో అండ్ బయటకు వచ్చేటప్పుడు కూడా సేమ్ యాటిట్యూడ్, సేమ్ థింగ్, ఆ హ్యాపీనెస్ అని కానీ అక్కడ స్టార్టింగ్లో ఎలా ఉందో ఎండింగ్లో కూడా అలాగే వచ్చారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఐ థింక్ లైఫ్ హ్యాస్ టాట్ మీ మెనీ థింగ్స్ చాణక్య. నేను చాలా నేర్చుకుని వచ్చాను. ఇక్కడ వరకు వచ్చానంటే బిగ్ బాస్ అనే షో నన్ను పిలిచి ఒక అవకాశం ఇచ్చారంటే వాళ్ళు ఏదో ఒక క్వాలిటీ చూసుంటారు కదా. షీఈస్ అ స్ట్రాంగ్ ఉమెన్. ఒక షో కానీ, ఒక మనిషి కానీ, ఒక సిచ్యువేషన్ కానీ కెన్ నాట్ బ్రేక్ బేబక్క. యా, అన్బ్రేకబుల్గా ఉండాలి నేను. ఐ హ్యావ్ టు బీ రోల్ మోడల్ ఫర్ మెనీ మోర్ ఉమెన్, సింగిల్ ఉమెన్, ఇండిపెండెంట్ ఉమెన్కి. నేను అందుకని నాగ్ సార్తో అన్న, సార్ ఐ డిజర్వ్ మోర్ టైమ్. ఒక రోజులో ఎవరిది ప్రో అవ్వదు. నా ఏజ్ సెగ్మెంటు లేడీస్కి నేను ఒక రోల్ మోడల్గా, ఒక ఎగ్జాంపుల్గా నేను నిలబడి వీళ్ళతో నేను పోరాడగలుగుతాను బిగ్ బాస్ లాంటి షోలో అని ఫైనలిస్ట్గా అన్నా వెళ్ళాలి అనుకున్నాను. ప్రూవ్ చేసుకునే టైం కూడా నాకు దొరికినట్టు అనిపించట్లేదు. అంటే ఆయన కూడా ఎస్ ఇట్ ఈస్ ట్రూ, బట్ ఇట్స్ ద ఆడియన్స్ డెసిషన్ అన్నారు. ఐమ్ లైక్ ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ చాణక్య. సో వెళ్ళడానికి ఒక కారణం ఉంటే నేను బయటికి రావడానికి కూడా కారణం ఉందేమో. మేబీ బోల్డ్ అని సినిమాలు రాసి ఉన్నాయేమో. మీ ఎనర్జీకి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. నాకు ఇష్టం, నాకు కొన్ని రోల్స్ చేయాలని మస్తు వెయిట్ చేస్తున్నా. సో ఇట్ ఈస్ ద రైట్ టైం. ఇప్పుడు మనం ఎక్కువ మందికి తెలిసాము, డైరెక్టర్లు అందరూ కూడా ఓకే బేబక్క లాంటి ఒక పర్సనాలిటీ ఉంది, ఒక క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా వాళ్ళు చూస్తారు కదా, అక్కడ మనకి పర్ఫామ్ చేసే స్కోప్ అంత రాలేదు. ఎందుకంటే చాలామంది
వందల కెమెరాలు ఉంటాయి. నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు అనుకో అక్కడ షోలో, మన వెనకాల మన కెమెరామెన్ ఆ వెనకాల గెడ్డం సేవర్ తీసుకుంటున్నాడు ఒక ఆయన మాడుకుంటూ ఉండొచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్ మంచి బాగుండొచ్చు, మన ఇద్దరు కాన్వర్సేషన్ కి అదే ఇచ్చు మన దానికన్నా. సో అట్లాగే ఇవన్నీ గమనిస్తూ ఫోన్ లో ఆయన టెక్స్ట్లు పంపిస్తా ఉన్నారు కదా మన బోస్ గారు, ఆయన ముసిముసి నవ్వులు వేయచ్చు. ఎవరికి ఏ క్లిప్పింగ్ వేస్తారో తెలియదు. ఇవన్నీ ఏంద్రా సామె నన్ను ఇన్వాల్వ్ చేయట్లేదని మన కెమెరామెన్ పెట్టుకున్నాడు కదా స్పీకర్లు పెట్టుకుని, ఆయన కూడా ఫీల్ అవ్వచ్చు, ఆయన చేయొచ్చు. ఎవరు చెప్పలేము అక్కడ ఏం జరుగుతుందని. ఏది ఆడియన్స్కి వెళ్తుందో, ఏది ఎంటర్టైన్మెంట్ అవుతుందో యూ కెనాట్ అస్సలు జడ్జ్ చేయాలి. అండ్ మీరు కన్ఫర్మ్ అయిపోయి సో లోపలికి వెళ్తున్నారు, బిగ్ బాస్లోకి వెళ్తున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏమనిపించింది? ఆసమ్, ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎలా ఉండాలి. కాకపోతే షో ఫార్మాట్ బాగా తెలుసుకుని ప్రిపేర్డ్గా వెళ్ళలేదు నేను. తెలుసుకుని ఉంటే అదిరిపోయేది, ఇంకా బాగా పర్ఫామ్ చేసేదాన్ని, ఇంకా బాగా జాగ్రత్తగా ఉండేదాన్ని. కొన్ని సెగ్మెంట్స్లో కొంచెం ఫార్మాట్ అర్థం చేసుకోకుండా వెళ్ళాను. తెలుసు షో ఫార్మాట్ అలా ఉంటుంది, కానీ ఇన్సైడ్ 1 డేలో నామినేషన్స్ ఉంటాయి, ఫస్ట్ వీక్లో ఇట్లా ఉంటుంది, కొన్ని నాకు తెలియదు. తెలుసుకొని వెళ్ళుంటే యుద్ధంలోకి బాగా సిద్ధంగా వెళ్ళలేదు నేను. ఒక ట్రైన్డ్ సోల్జర్ లాగా వెళ్ళలేదు. వాళ్ళందరూ మంచి జర్మన్ షెపర్డ్స్ లెక్క ఉన్నారు, మనమేమో పట్టాలేని పిచ్చి కుక్క లెక్క ఉన్నాం. కానీ ఏంటంటే సో వెళ్ళగానే మీకు ఒక కిచెన్ డిపార్ట్మెంట్ అది ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? వాళ్ళు మన వయసును చూసి ఇచ్చారు, మనం ఆగచ్చు కదా, ఎగురుకుంటా తీసుకున్నాను. కిచెన్ డిపార్ట్మెంట్లో అంత ఫైర్ ఉంటుంది, అంత చాలా మంది ఆ కిచెన్ డిపార్ట్మెంట్లో బలయ్యారని తర్వాత తెలిసింది నాకు. కానీ ఏంటంటే ప్రీవియస్ సీజన్స్లో గమనించుకుంటే ఎవరైతే కిచెన్ డిపార్ట్మెంట్ తీసుకున్నారో వాళ్ళు ఇంత తొందరగా బయటికి మాత్రం రాలేదు. వి ఆల్సో ఎక్స్పెక్టెడ్ దట్, అంటే తీసుకున్నారు. అవునా? కానీ కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. చాలా మంది కిచెన్ డిపార్ట్మెంట్ ని చూసుకుని వాళ్ళే బయటకు వచ్చారని చెప్పారు. బయటికి వచ్చారు, కాకపోతే ఇంత తొందరగా ఎవరు రాలేదు. ఇప్పుడు హేమ గారు కానీ కరాటే ఇక్కడ ఫొటోస్ వేస్తారు కొంతమంది. ఇవాళ ఒక మీమ్ వచ్చింది, వీళ్ళందరూ ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ లో బిగ్ బాస్ లో ఆనవాయితీ ఆంటీలందరూ బయటకు వస్తారని నా ఫోటో కూడా వేస్తారు. దేవుడా అనుకున్నా, ఓహో మనం కూడా ఆంటీ కేటగిరీ, ఓకే డన్. కానీ ఒక కుక్కర్ మీ లైఫ్ ని మొత్తం మార్చేశారు అనిపించింది. కుక్కర్ అన్న పదం విన్నా నేను కుక్ అవుతాను, ప్లీజ్ వదిలేయండి, నన్ను తీసేయండి. పప్పు నేను గిన్నెలో వండుకుంటా, అసలు పప్పు కూడా వద్దు, పప్పు అన్నది పెద్ద తప్పు. ఇంట్లోంచి కుక్కర్ని అయితే మొత్తం డిలీట్ చేసేస్తారు. కుక్కర్ పప్పు నాకు వద్దు ప్రస్తుతానికి, అవి నాకు పీడకల్లు అనమాట. ఓకే. అండ్ మీరు ఈ 1 వీక్లో గమనించిన కంటెస్టెంట్స్లో మెయిన్గా అయితే సో బాగా ట్రైన్డ్ అయ్యి వచ్చేసారు అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. సో అంత బాగా ట్రైన్ అయ్యి ఫుల్ మైండ్ గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్ ఎవరు అంటారు మీ దృష్టిలో? నిఖిల్ ఒకడు, బాగా ట్రైన్, బాగా స్ట్రాటజీతో వచ్చాడు. అలాగే అభయ్ నవీన్, సోనియా, వీళ్ళు ముగ్గురు బాగా పెద్ద ప్లానింగే. అంటే అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక గ్రూప్ స్ట్రాటజీ వేసుకొని ఒక గ్రూపిజం అనేది కూడా మనం కొన్ని సీజన్స్ వింటూ ఉన్నాం. యా, సో ఈ గ్రూపిజం అనేది కూడా ఇప్పుడు ఉందా? మీరు చూస్తున్నారుగా ఈ సీజన్ లో, అంటే మీ మాటల్లో మీరు చూసారా లేదా? ఫస్ట్ నా మాటలు నా నోటితోనే అన్ని చెప్పించాలా? మీరేం చెప్పరా? హాయిగా తెల్ల షర్ట్ వేసుకుని నాకేం అరగను, నేను అన్ని ఇలాగే మాట్లాడతా అని కూల్గా కూర్చుని నాతోనే అన్ని చెప్పిద్దామనా? ఇక్కడ కూడా బలి పశువు చేద్దామనా? బలి పశువు అని కాదు కదా, అయ్యాను అక్కడ మళ్ళీ ఇంకా ఇక్కడ అవ్వాలి, అట్లేం లేదు. అట్లనే ఉంది. డైరెక్ట్ చూస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కొంచెం ఉంది, గ్రూపిజం ఉంది. నేను చెప్పను ఎవరు ఏంటన్నది, అది మీరు చూస్తే అర్థం అవుతుంది. నేను ఎందుకు చెప్పాలి? అన్ని నా నోటితో గ్రూపిజం ఉంది. ముందే కొంచెం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారో తెలుసు, ఒకరికొకరు తెలుసు. సో వాళ్ళు ఒకరినొకరు సేవ్ చేసుకుంటున్నారు. ఒకళ్ళు నువ్వైతే నన్ను సేవ్ చేయి, నేనైతే నేను సేవ్ చేస్తా, అట్లా అనుకున్నట్టుగా నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే సో ప్రజెంట్ లాస్ట్ ఫ్యూ డేస్గా మీరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సో ఆ రోజు నైట్ అయితే సో ఎవరైతే మీకోసం ఏడ్చారో వెళ్ళిపోయేటప్పుడు అప్పగింతల టైప్లో ఏడ్చారో, కానీ వాళ్ళు అక్కడ లోపల చేసింది ఇట్ వాస్ అన్ యాక్టింగ్ అని చెప్పేసి తెలిసిన తర్వాత మీకు అనిపించిన థింగ్ ఏంటి? లోపలికి నేను బయటకు వచ్చినాక సీత పాపం ఏడ్చింది, నేను చూశాను. అండ్ దెన్ విష్ణుప్రియ వాజ్ సాడ్, దెన్ అగైన్ నైనిక, వీళ్ళు ముగ్గురు బాధపడ్డారు, అది నాకు తెలుసు. సో ఐ ఫెల్ట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ నేను ఇదే మంచితనం ఇదిగా అలా ఉన్నాను కాబట్టి ఫస్ట్ ఫ్యూ డేస్ నన్ను తొక్కారు అన్నట్టుంది. తర్వాత ఎవరు నన్ను తొక్కద్దని గొంతు లేపాను, లేపేసరికి బయట ఉన్నాను. కానీ ఆ గొంతు లేపేదేదో స్టార్టింగ్ లోనే లేపింటే ఇంకా తెలవాలిగా, అప్పుడే గొంతు లేపాలని నాకు తెలీదు. అదేమంటారు, ఎప్పుడు నెగ్గాలో కాదు అన్నయ్య, ఎప్పుడు తగ్గాలో, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి డైలాగ్ రిపీట్ చేస్తూ
ఓవర్ యాక్షన్ చేశాను నేను. సరైన టైంలో అంటే ఐ డెంట్ నో దట్ ఫస్ట్ డేనే అన్ని పాయింట్అవుట్ చేయాలని నాకు తెలీదు. అక్కడ ఏంటంటే బాగా నాటకాలు డ్రామాలు చేయాలి, బాగా చిన్న విషయాన్ని కూడా రచ్చరచ్చ చేయాలి, గొడవలు పెట్టాలి, గొడవలకు కారణం అయ్యాలి, గొడవలు ఆపకూడదు. అది గొడవలు ఆపకూడదు, ఇంకా గొడవలు పెంచాలి, అప్పుడే వాళ్ళకి ఇష్టం. అది అర్థమైంది కదా. మనమేమో మన పని మనం చూసుకుంటూ వంట చేసుకుంటూ సైలెంట్గా అట్ట సెట్ కాదమ్మా. కంటెంట్ రావద్దు వాళ్ళకి. కట్అవుట్ ఒకటే ఉంది, ఇక్కడ కంటెంట్ లేదు. కానీ ఏంటంటే ఆ బిగ్ బాస్ ఎపిసోడ్ దానిలలో చూస్తే మీకు కావాల్సినంత స్పేస్ ఏదైతే ఉందో అక్కడ రాలేదని అనుకుంటున్నారు బయట. మీరు దానికేమంటారు? అంత స్పేసా? అదే చెప్పా కదా, ఏమొద్దంట 24 అవర్స్లో అందరి కలిపి వాళ్ళు ఒక ఎపిసోడ్లో వేయాలంటే వాళ్ళు కూడా చూస్ చేసుకోవాలి కదా ఏ కంటెంట్ వేయాలి. మేబీ నేను అంత ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇవ్వలేదేమో, ఇచ్చానని ఫీల్ అయ్యానేమో. ఇచ్చానని అనుకుంటున్నా. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఓ కలగన్నానేమో నేను ఎంటర్టైన్మెంట్ ఇచ్చానని. కరాటే, కున్ఫూలు, పాటలు పాడా, డాన్సులు చేసా. పొద్దున్నే చూసా అరాచకం. వాళ్ళందరిలో అసలు అవుట్ ఆఫ్ షేప్ నేనే వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా డాన్సులు చేశా. ఎవడు చూసాడు లేకపోతే లేదు, నాకు అనవసరం అన్నట్టుంది నా బిహేవియర్. కానీ అక్కడైతే మీరు అన్నట్టు అందరూ నాటకాలు ఆడుతున్నారు, కానీ బేబక్క మాత్రం నాటకాలు ఆడిందా? నాకు అసలు నాటకం ఆడే టైం కూడా ఇవ్వలేదు. కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోయింది. టూ ఎర్లీ కదా టు డిసైడ్ హూ ఇస్ వాట్, హూ ఇస్. ఏమన్నా నేను మాస్క్ వేసుకుని ఏమైనా చేద్దామన్నా కూడా ఏం లేదు, బయట ఉన్నాను. బట్ ఐ ఎంజాయ్డ్ ద జర్నీ. ఒక విధంగా అలా ఎంజాయ్ చేసి అలా బయటకు వచ్చా కాబట్టి కొత్తగా ఉంది. మళ్ళీ ఇంకోసారి వెళ్తే నాకు అర్థం అవుద్ది ఏం చేయాలన్నది. బయట నుంచి వస్తున్నా కదా. అండ్ మీ ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో అయితే మీకు బాగా ఫేవరెట్ అనిపించిన వాళ్ళు ఎవరు? ఫేవరెట్ అంటే ఇష్టం, ఫేవరెట్ ఆర్ ఇష్టం, హౌ ఎవర్ యూ ఫీల్. విష్ణుప్రియ, సీత, వీళ్ళు ఏంటంటే స్ట్రాటజీలు లేకుండా మామూలుగా రియల్గా ఆడుతున్నారు. దే ఆర్ దెమ్సెల్వ్స్. అండ్ దెన్ ప్రస్తుతానికి వీళ్ళిద్దరే. అండ్ నిన్న జరిగిన నామినేషన్స్ అనేది కూడా మీరు చూసారు కదా? లేదు, అసలు మీరు మీడియా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. నన్ను కబళించారు, చుట్టుముట్టారు. ఖచ్చితంగా ఏంటంటే బేబక్క బయటికి వస్తుంది అంటే మాకే అర్థం కాలేదు. ఆ షాక్లోనే ఇంకా ఏంటి ఎలా జరిగింది ఏంటి అనేది మరి మీ దగ్గర నుంచి మేము వినాలి కదా, అందుకోసమే అనమాట. అలాగే జరిగింది అలా జరిగింది, అక్కడ జరిగింది, అలానే జరిగింది, అందుకే ఇలా వచ్చాను. అండ్ సో ఇంతకుముందు అయితే బెజవాడ బేబక్క అంటే కేవలం కొన్ని లక్షల మందికి మాత్రమే తెలుసు. కాకపోతే బిగ్ బాస్ తర్వాత కోట్ల మందికి తెలుసారు. ఇప్పుడు నెక్స్ట్ మీ స్టెప్ ఎలా ఉండబోతుంది ఏంటి? సినిమాలు వస్తున్నాయి, యాడ్స్ వస్తున్నాయి, బ్రాండింగ్స్ అడిగారు, రెబ్బన్ కట్టింగ్లు అడుగుతున్నారు. చెప్పాను వాళ్ళకి మనంతా కోట్ల వ్యాపారం, ఏదన్నా కోట్లలో ఉండాలి, ఏదన్నా ఒక రేంజ్లో ఉండాలని చెప్పాను. ఊరికే అన్నాను. అంటే ఇక్కడ కోట్లంటే అక్కడ డాలర్స్ మిలియన్స్ కదా. సో పర్వాలేదు, వస్తున్నాయి బ్రాండింగ్స్. మా జ్యువెలరీ వేసుకోండి, ఇంతకుముందు కూడా వచ్చినాయి కానీ ఇప్పుడు బాగా మొత్తం అసలు ఇన్బాక్స్ ఓపెన్ చేయలేకపోతున్నా, మొత్తం ఫుల్ అయిపోయింది. అన్నీ ఉన్నాయి, లైక్ కొలాబరేషన్ కావాలి, ఇది కావాలి, అది కావాలి. నెమ్మదిగా చూద్దాంలే, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు. కానీ ముద్దు వచ్చినప్పుడు సంఖ్య ఎక్కాలి కదా. సో అందుకని ఇంటర్వ్యూలన్నీ ఇచ్చేసి వచ్చినాయన్నీ ఎస్ చెప్పేసి టక్క 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 దీన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. ఐ షుడ్ బి బిజీ ఇన్ మూవీస్, ఐ షుడ్ బి బిజీ ఇన్ షోస్. మూవీ ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? నేను వెళ్ళే ముందులే కొన్ని వచ్చినాయి, ఇప్పుడు నాకు తెలిసి ఇంకొన్ని ఎక్కువ వస్తాయి. ఇంకా రీచ్ ఎక్కువయ్యాను కదా, ఇంకా ఎక్కువ మంది తెలుసా. అసలు కామెడీ అనే విషయం ఏంటంటే నాకు బిగ్ బాస్ పెద్ద షో అని తెలుసు, క్రేజ్ దానికి విపరీతంగా ఉంటుందని తెలుసు. కానీ ఒక 1 వీక్లో ఉన్న కంటెస్టెంట్ కూడా ఇంత క్రేజా? మీడియా అంటే నాకు ప్రత్యేకమైన గుర్తింపు మీరు ఎక్స్ట్రా ఇస్తున్నారా, లేకపోతే ఏ కంటెస్టెంట్ అయినా మీరు ఇంతే గుర్తింపు ఇస్తారని నాకు అర్థం కాలేదు. అసలు మీడియా ఈజ్ లైక్ ఫ్లడ్డింగ్ మీ విత్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూస్. నాకు టైమే ఉండట్లేదు. అదొకటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి రోడ్డు మీద నాకు ఆఖరికి సిగ్నల్స్ దగ్గర రాత్రిపూట చీకట్లో కూడా గుర్తుపడుతున్నారు. ఇట్లా చూసి కాసేపు ఇలా చూసి బేబక్క అనుకుంటా, బేబక్క ఇట్లా చూసి చెప్పుకోవడం. ఇందాక మధ్యాహ్నం వచ్చేటప్పుడు కూడా ఒక సిగ్నల్ దగ్గర ఎవరో ఒకళ్ళు చూసారు, ఒకళ్ళు బేబక్క అనుకుంటా అని. అట్లే నేను బయట తిరుగుతున్నప్పుడు 3-4 ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఇందాక సురేష్ గారి ఇంటర్వ్యూ అయిపోయి బయటకి కింద దిగొచ్చి కార్లో వెళ్ళే ఆ గ్యాప్ లోనే వెళ్తున్న వాళ్ళు ఇట్లా చూసి బేబక్లా ఉంది అని పక్క అమ్మేమో ఇంతమంది చూసారా రే, మీకు పని లేదారా
మొత్తం టీవీల దగ్గరే ఉన్నట్టున్నారు. మీ మాటలు వింటుంటే సో బిగ్ బాస్ గురించి మీరు అంతగా తెలుసుకొని వచ్చినట్టు మాత్రం అనిపించట్లేదు. నేను అదే చెప్తున్నా, నాకు ఫార్మాట్ తెలీదు. అదొక పెద్ద షో, పాపులర్ షో, నేను వాళ్ళకే చెప్పా. నాకంత ఐ డోంట్ నో ద ఫార్మాట్. నేను అంత చూడలేదు బిగ్ బాస్. నేను ఎప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను, నాకు టీవీ ఉండదు, నేను ఏ షోలు పెద్దగా చూడలేదు. కానీ అదొక అమేజింగ్ ప్లాట్ఫామ్, నేను ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నా. అయితే వాళ్ళు కొంచెం ఫార్మాట్ అయితే తెలుసుకున్నారు. ఈ హడావుడిలో ఫార్మాట్ కూడా ఎంత తెలుసుకోలేకపోయాను. అంటే మీకు అంత టైం లేకుండా ఉండేదా బిఫోర్? బాగా లాస్ట్ మినిట్ షాపింగ్ అని ఇదని అదని నాకు అదే అనిపించింది. ఈ షాపింగ్లన్నీ పక్కన పడేసి ఆ ఫార్మాట్ తెలుసుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో. ఇలా వన్ డేలు నామినేషన్స్, ఎలిమినేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అది తెలుసుకుని ఉంటే బట్టలు ఏముంది ఏది వేసుకున్నా ముందు లోపల అక్కడ ఉండాలి కదా. సో అదే అనిపించింది, అరే మనం కొంచెం ప్రిపేర్డ్గా చెప్పాను కదా. అందరేమో మంచిగా ట్రైనింగ్ అయిన జర్మన్ షెపర్డ్స్ లెక్క ఉన్నారు, నేను పట్టాలేను. కానీ అంటే బిఫోర్ గోయింగ్ అప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మీరు ఆ హౌస్లోకి అడుగు పెట్టేటప్పుడు సో మీకు ఒక అంటే రఫ్గా అనిపించుంటుంది కదా. సో మనం ఎలా ఏం చేసుకున్నా కానీ సో ఇన్ని వీక్స్ అయితే ఉండగలుగుతాను అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ మీకు మీరు చెప్పుకోవడం కానీ ఒకటి ఉండి ఉంటుంది కదా. సో మీకు అలా అనిపించిన ఎన్ని వీక్స్ ఉంటారని అనుకున్నారు? అలా ఏమనుకోవాలా, అలా ఏమను గో విత్ ద ఫ్లో. వాహ్, ఎప్పుడైనా గో విత్ ద ఫ్లోనే. ఇప్పుడు కూడా అంతే. మోస్ట్ లైక్లీ చూద్దాం, ఈ గో విత్ ద ఫ్లోలో పెద్ద హీరోతో అయితే వర్క్ చేసే ఆపర్చునిటీ అయితే లైన్లోకి వస్తుంది. మేబీ ఇట్ విల్ హ్యాపీన్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ పెద్ద హీరోతో చూద్దాం. తనకైతే బండి పట్టాలెక్కింది. అక్కడికన్నా ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, మీడియా అక్కడి నుంచి వచ్చాక ఈ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, ఇది మోర్ ఎంటర్టైనింగ్, ఇది బాగా రీచ్ అవుతుంది. ఈ బాగా క్లిప్పింగ్స్ వేసుకుని షార్ట్స్ వేసుకుని ఈ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. బాబోయ్ ఇంద్రస్వామి ఏంటిది అనుకుంటున్నా. అంటే మీరు ఓన్ కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ వస్తున్నాయి గో విత్ ఇంటర్వ్యూస్ తోనే అయిపోతుంది అనమాట. అసలు ఫోన్ ముట్టుకుని ఒక వీడియో చేయలే. ఓకే, అంత టైం ఎక్కడ ఉందిలేండి బయటకు వచ్చింది, గ్యాప్ ఇవ్వట్లేదు మీరు. అంటే యూజువల్గా అయితే బిగ్ బాస్ లోంచి బయటకు వచ్చిన తర్వాత అయినా కానీ ఏ కంటెస్టెంట్స్ అయినా కానీ ఈవెన్ విన్నర్స్ అయిన వాళ్ళైనా కానీ సో తర్వాత వాళ్ళ ఫేమ్ కానీ ఏదైనా కానీ 1 year వరకు నడుస్తుంది. అవును, ఆ తర్వాత అనేది నడవదు అనేది మీకు తెలుసా? అన్నారు జస్ట్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సెడ్. అయితే ఆల్రెడీ ఫేమస్ ఉన్న వాళ్ళకేమో పెద్దగా ఫరక్ పడలేదు. ఆల్రెడీ వాళ్ళ కెరియర్ ఉంది, వాళ్ళు ఆల్రెడీ చేసుకుంటున్నారు, వచ్చారు వెళ్ళారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అలా మొత్తం సీజన్ అంతా ఉండి ఫైనల్స్కి వెళ్ళి అలా వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఆ 1 year వాళ్ళ ఫేమ్ ఎంజాయ్ చేశారు. కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో బ్యాచ్ రెడీ అవుతారు. ఈ బ్యాచ్ వచ్చేసరికి ఆ బ్యాచ్ని మర్చిపోతారు కదా. ఇట్ ఈస్ హ్యూమన్ సైకాలజీ, అంతే మర్చిపోతారు. నేను అందుకని ఈ 1 week 10 days ఇప్పుడు వెళ్ళక ముందు బజ్లో ఉన్నా, అంటే బేబక్ వెళ్తుంది వెళ్ళినాక ఉన్నాను. బయటకు వచ్చాక అరే బేబక్ వచ్చేసింది బేబక్. ఇప్పుడు నేను ఇంత బజ్లో ఉండేదాన్ని కాదు. ఇఫ్ ఐ వాజ్ నాట్ బయటికి రాకపోతే ఇంత మీరు డిస్కస్ చేసుకునేవాళ్ళు కాదు. సో నాకేమైందంటే యాక్చువల్లీ అది ఒక ప్లస్ అయింది. ఎందుకో చెప్తా. వెళ్ళే ముందులో 10 days బజ్లో ఉన్నానా, వెళ్ళిన తర్వాత 1 week ఉన్నానా, ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకో 2 weeks ఉంటానా. అంటే కంటిన్యూస్గా బేబక్ అనే పదము తెలుగు రాష్ట్రాల్లో ఒక 1 రోజులు మారుమోగిపోతుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మాత్రం బేబక్క అని కొట్టగానే వచ్చేస్తున్నాయి. సో నేను ఎప్పుడో ఒక 2 వారాల తర్వాత ఎలిమినేట్ అయ్యాననుకో, ఈ కంటిన్యూడ్ బజ్ అనేది ఉండేది కాదు, ఆగిపోయేది కదా. సో ఐ వాజ్ దేర్ 1 week ఉంది, 2 వారాలు ఉంది, అది నడుస్తూ ఉండేది. బయటకు ఎప్పుడో వచ్చేదాన్ని. కానీ నాకేమైందంటే వెళ్ళిన ఫస్ట్ వీక్ అందరికీ క్యూరియస్గా ఉంటుంది, వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా ఉన్నారు, అసలు కంటెస్టెంట్స్ ఎవరు, వీళ్ళ బిహేవియర్ ఏంటి, అది బాగా చూస్తారు ఫస్ట్ 1 weekలో. సెకండ్ వీక్లో రిలాక్స్ అవుతారు. మీకు తెలుసు కదా ఏదన్నా. మళ్ళీ లాస్ట్లో బాగా చూస్తారంట. నాకు బిగ్ బాస్ లవర్సే చెప్పారు. బిగ్ బాస్ని బాగా ఫాలో అయ్యే వాళ్ళే చెప్పారు, ప్రతిరోజు అంత టైం ఉండదు మాకు, సో వీకెండ్ షోస్ బాగా చూస్తాం, వీకెండ్స్లో చూస్తాము, అండ్ దెన్ స్టార్టింగ్ ఎపిసోడ్స్ చూస్తాం, అండ్ దెన్ మళ్ళీ ఎండింగ్లో చూస్తాం. సో నువ్వు స్టార్టింగ్లో కనపడ్డావు కాబట్టి నువ్వు బాగా రీచ్ అయిపోయావు, ప్లస్ నువ్వు వచ్చే ముందు బాగా గొంతులైపోచ్చావు. సో ఆ వీకెండ్ ఎపిసోడ్స్లో బాగా అనిపించానంట. నా గేమ్స్ కానీ, నేను కానీ, నాగార్జున గారితో మాట్లాడింది కానీ, నిఖిల్ మీద నేను ఇరుచుకుపడింది కానీ, ఒక 3 days అయితే దుమ్ముదులిపొచ్చాను. అదే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది, ఇదేదో ఫస్ట్ డే చేస్తుంటే బాగుండేదని. సో ఈవెన్ టీమ్ వాజ్ ఆల్సో ప్రాబ్లీ థింకింగ్, అరే ఇవిడ జస్ట్ నౌ షీ స్టార్టెడ్ టు ఓపెన్ అప్, అంతలోకే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయిందని. సో అది మన డెస్టినీ. చూద్దాం. ఇఫ్ మీ మీడియా అందరూ అబ్బో బేబక్క గురించి తెగ బజ్లో పెట్టారనుకో, మేబీ వాళ్ళకి అనిపించచ్చు షీఈస్ ట్రెండింగ్ అవుట్ సైడ్ ఆల్సో, షీఈస్ మళ్ళీ రీ ఎంట్రీ టైప్ ఉందనుకో బాగుంటుంది కదా. ఉండే ఛాన్స్ ఏమన్నా ఉందా?
రీఎంట్రీస్ 5 ఉన్నాయి, ఎందులో దాంట్లో పంపిస్తారేమో అని అనిపిస్తుంది, చూద్దాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే 5 ఉండబోతున్నాయి అనుకుంటా, అదే దట్స్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. నాకు తెలియదు, వాళ్ళు చెప్పరు కదా ఇది. యా. ఒకవేళ ఉంటే నా ఇంట్రెస్ట్ అని మాత్రం చెప్పాను, చూద్దాం, ఉంటే వెళ్దాం. ఇంతకు మొత్తానికైతే యుఎస్కి అంటే ఇవి మొత్తం తర్వాత బ్యాక్ టు యుఎస్ ఎందుకు వెళ్తా? వెళ్ళిపోమనే ఏంటి? అంటే నార్మల్గా అడుగుతున్నా. చెప్పింది చాలు, నేను ఇక్కడే ఉంటా, ఈడనే పనులు చేస్తా. మస్తు సినిమాలు ఉన్నాయి, తెలంగాణ కూడా అసలు బరాబర్ నేర్చుకుంటా. తెలంగాణ శకుంతలక్క లెక్క తమ్మి పైసలు తెచ్చినావా అట్లాంటి రోల్ కొడతా, మామూలుగా ఉండదు. అదిరిపోవాలి, పిచ్చెక్కిపోవాలి, మైండ్ బ్లాక్ అవ్వాలి డైరెక్టర్కి. అంటే మూవీస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా మీకైతే ఉంది? నేను 20 మూవీస్ చేశానమ్మా, 20 సినిమాలు. చూసావా ఆ చూపు? ఎగ్జాక్ట్లీ, ఆడియన్స్ కి తెలీదు, వాళ్ళకి తెలవాలనే పెద్ద పెద్ద సినిమాలు చేయాలనుకుంటున్నా. సూపర్. అది 20 ఫిలిమ్స్ అంటే అది 20 చేశా, కానీ ఇప్పుడు నీకు తెలవదులే చాలా వరకు. యా. అండ్ మీకు ఇష్టమైన రోల్ అంటే ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది కదా, సో డ్రీమ్ రోల్ అంటే ఎలాంటి రోల్స్ చేయాలని? పోలీస్ ఆఫీసర్. ఎందుకండి అక్కడ పోలీస్? కరాటే ఫైట్లు చూసావా నువ్వు? యా, చూసాం. అలాగే చేయాలి అంతే. అక్కడ కియా కియా అన్ని చేశారు సార్, చూసారంట అంటున్నారు. చూసారమ్మా నీ కరాటే, చూసారా? అది. ఇంతకు బిగ్ బాస్ లోకి 1 వీక్ వెళ్ళేసి వచ్చారు. అవును. రెమ్యునరేషన్ ఎంత ఏంటి? నేను చెప్పకూడదు అది. సర్లే చెప్తానులే, చాణక్య అడిగితే చెప్తా. చెప్పనా? ఖచ్చితంగా. నీకు నువ్వు క్యాచ్ చేయలేదు, నేను నీకు చెప్పాను. కెమెరా నువ్వు అటు వాడు చూడు, ఇంకేం తెలుసుద్ది? కెమెరా ఆన్ చేసి వదిలేసాడు, అసలు నన్ను చూస్తున్నాడు. కెమెరా ఆన్ చేసి కెమెరాలో ఆవిడ ఏం చెప్పిందని చోట్ల. కానీ అదేంటంటే చెప్పా కదా, అది ఆ అమౌంట్. కానీ ఎంత స్మార్ట్ తెలుసా మీరు, అసలు చెప్పానని చెప్పేసి మాట రాకుండా కూడా మీరు చెప్పేశారు. చెప్పా నువ్వే అలా మరి. అందుకనే అన్ని పదిలంగా ఉంచుకోవాలి, ఎప్పుడు అన్ని పని చేస్తూ ఉండాలి 24/7. చెవులు, కళ్ళు, ఒళ్ళు. ఎవరైతే ఇంటర్వ్యూ చూస్తారో వాళ్ళైతే స్లో మోషన్ లో పెట్టుకుని అక్కడ బేబక్ ఎంత చెప్పింది అని పొద్దున వరకు దొల్లుకొని వాళ్ళు ఎత్తుకుంటారు. చిచ్చి ఈవిడంత మోసగత్త అనుకోలేదు. అంటే మీరు చెప్పింది తప్పనా? ఏమో చూడు, నువ్వు తర్వాత వెళ్ళి చూడు, ఎపిసోడ్ చూసుకో. చూడాలి. బిగ్ బాస్ బస్ ఎలా అనిపించింది ఏంటి? బజ్ అంటే బయట బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ బయటకు వచ్చి అర్జున్ గారు. అర్జున తను వెరీ స్వీట్, కాకపోతే ఒక బజ్ హోస్ట్గా తను ఇంకా అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ నాదే కదా. అంటే అర్జున్ నాకు అనిపించింది, నిజంగానే చెప్తున్నా, మీరు కొంచెం ఎనర్జెటిక్గా ఇంకొంచెం ఉత్సాహంగా చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే మేము ఆల్రెడీ డిప్రెస్డ్గా బయటకు వస్తున్నాం, అంటే బయటకు వచ్చే వాళ్ళని కదా ఇమీడియట్లీ ఇంటర్వ్యూ చేసేది. సో మీరు ఆ స్పిరిట్ని బయటకు తీసుకురావాలి, కొద్దిగా చీర్ అప్ చేసి కవర్లు చెప్పించి అట్లా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, అది మొత్తానికైతే. సో అక్కడ బజ్లో మీరు అనుకున్నట్టు ఓపెన్ అవ్వలేదు అనమాట. తను ఓపెన్ అవ్వాల, కొంచెం రిజర్వ్డ్గా ఉండే, తను కొంచెం ఇంకొంచెం బాగా సరదాగా చేస్తే బాగుంటుంది. సీరియస్గా చేసే బదులు యాంకరింగ్ కొద్దిగా ఆన్ లైటర్ నోట్ చేస్తే బాగుంటుందేమో. లైక్ సంథింగ్ లైక్ ఓకే బేబక్క అలా కొంచెం ఫన్గా ఉంటే బాగుంటుందేమో అనిపించింది. మరి అయితే చేయలేదా ఎంటర్టైన్? చేశాను అనుకున్నారా? మేము అదే అనుకున్నాం, మేము కూడా అదే అనుకున్నాం. మీరు చేసే ఉంటారు అని సంథింగ్ లైక్ దట్. బట్ హీస్ స్వీట్, హీస్ నైస్, గుడ్ లుకింగ్. బట్ యాజ్ ఎ హోస్ట్ కొంచెం ఆ కామెడీ, కొంచెం ఆ స్పాంటేనియస్గా ఏదన్నా మాట్లాడి గెస్ట్ని చియరప్ చేస్తే బాగుంటుంది అని. లైక్ ఆదిత్య అలా, సారీ చాణక్య అలా అయితే ఇది చేస్తున్నాడు. రైమింగ్లోనే చెప్పా, వేరే పేరు చెప్పలేదు. చాణక్య అలా అయితే చియరప్ చేస్తున్నాడు అట్లా. కానీ ఒకటి ఫ్రాంక్గా నేను బిఫోర్ వెళ్ళే ముందు చెప్పాలనుకున్నా, మా ఫ్యామిలీ వల్ల అయితే మీరు బయటికి రావడం అనేది కూడా అస్సలు చాలా బాధపడ్డారు కూడా. మా సిస్టర్ నిజంగా మా సిస్టర్ అయితే చెప్పిందనమాట, అరే బేబక్క బయటకు వచ్చేసిందిరా అంటే ఏమైంది ఏంటి అని చెప్పేసానంటే ఎలిమినేట్ అయిపోయిందిరా అనేటప్పటికి అరే సో కారణం కూడా లేదు పెద్దగా. అదే పెద్దగా కారణం కూడా లేదు. ఏమన్నా అంటే మీకు ఇష్టం లేని పదం ఒకటి చెప్పింది, అదే కుక్కర్ వల్ల అని చెప్పేసి అనేటప్పటికి నేను ఫాలో అవుతున్నా కాబట్టి అర్థమైపోయి సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఆయన ఇండైరెక్ట్ గా అన్నారు నాగార్జున గారు ఆ వీకెండ్ ఎపిసోడ్ లో, ఆ కుక్కరే నీ కొంప ముచ్చినట్టు ఉందిగా కుక్కరని. అది. సో మొత్తానికైతే మన బిగ్ బాస్ సంగతులు కానీ 1 వీక్లో మీరు అనిపించింది మీరు చేసి వచ్చారు. ఒక రియల్ ఫేస్, మీకంటూ మాస్క్ ఏం వేసుకోలేదన్నమాట నిరూపించేశారు అనమాట.
అండ్ బయటికి వచ్చిన తర్వాత మీకు బోల్డ్ అనే ఆఫర్స్ రావాలని కూడా మనస్ఫూర్తిగా